స్టోరీ మొత్తం లీక్ చేసినా భయపడను. నేను భయపడే రకం కాదు, భయపెట్టే రకం. స్పిరిట్ నుంచి దీపికా పదుకొనే అవుట్, తృప్తి డిమ్రీ ఇన్. దీపికా పదుకొనేకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. త్వరలో స్పిరిట్ సినిమాతో రానున్నారు, అది కూడా అందరికి తెలిసిందే. అయితే రీసెంట్గా ప్రభాస్ గారి పక్కన అందులో నటించబోయేటువంటి హీరోయిన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే రీసెంట్గా బాలీవుడ్ పిఆర్ టీంను ఉద్దేశించి ఆయన ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఆయన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేక్ అయిపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన నిద్ర కూడా పట్టదు. టాలెంట్ ఉంటే ఎవ్వరికీ తలవంచాల్సిన పని లేదని బాలీవుడ్కు రుచి చూపించిన డైరెక్టర్ ఆయన తెరకెక్కించినటువంటి కబీర్ సింగ్, యానిమల్ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా కానీ సరే ఎలాంటి బెదురు లేకుండా సింగిల్గానే ఎదుర్కోవడం తానేంటో బాలీవుడ్కి చూపించాడు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మరోసారి తనదైన స్టైల్లో బాలీవుడ్కి గట్టి పంచ్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ గారి కొత్త సినిమా స్పిరిట్లో కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. అయితే దాంట్లో బాలీవుడ్ పిఆర్ టీమ్స్ ఆయనను అప్పుడే కూడా టార్గెట్ చేశాయి. ఈ ప్రాజెక్ట్స్ కోసం హీరోయిన్గా దీపికా పదుకొనే గారిని ఫస్ట్ స్టార్టింగ్ అనౌన్స్ చేసినట్టు కూడా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు కూడా వైరల్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ మీడియా వెంటనే రంగంలోకి దిగింది. మనోడి మీద సందీప్ రెడ్డి వంగ గారిని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుసగా స్టోరీస్ మొదలయ్యాయి. సందీప్ పెట్టినటువంటి కండిషన్లకు దీపిక ఒప్పుకోలేదని అండ్ మితిమీరిన ఉన్నటువంటి రొమాన్స్, గ్లామర్ సీన్స్ ఉండడం వల్ల ఆమె తప్పుకున్నట్లు కూడా అక్కడ మీడియా వరుసగా ప్రచారం చేసింది. అయితే కథలో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్లు ఉన్నాయని అండ్ అవి కూడా నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కూడా కొంతమంది స్టోరీస్ రాశారు. ఇక సందీప్ రెడ్డి వంగ గారికి సినిమాలు తీయడం చేత కాదంటూ అతను ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ వంటి స్టోరీస్ ప్రచురించారు. అంటే అలాంటి కథలు రాశారనమాట, అంటే అలాంటి స్టోరీస్ రాశారు వాళ్ళ మీడియాలో. అండ్ ఇక వాళ్ళ పిఆర్ టీమ్ స్టంట్కు సందీప్ రెడ్డి వంగ గారు భయపడే రకం కాదు. పరోక్షంగా దీపికకు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అదేంటంటే, ఇదేనా మీ ఫెమినిజం అని కొన్ని క్వశ్చన్ చేస్తూ డైరెక్టర్గా కొద్ది రోజుల క్రితం అండ్ ప్రముఖ హీరోయిన్కి, అంటే ఆయన పేరు చెప్పలేదు, నేను కథ చెప్పాను. అలా చేశానంటే అది కంప్లీట్గా వాళ్ళపైన ఉన్నటువంటి నమ్మకంతో నేను కూడా గుర్తించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆ మాత్రం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అండ్ కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని కూడా ఆయన చెప్పారు. అండ్ యాక్టర్స్కి మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవ్వరితోనూ చెప్పకూడదు అనేటువంటి అన్అఫిషియల్ అగ్రిమెంట్ ఉన్నట్టే లెక్క. ఇన్ కేస్ ఒక స్టోరీ చెప్తే అది బయట ఎక్కడ చెప్పకూడదు. ఎందుకు అనంటే అది వృత్తిలో ధర్మం అని కూడా ఆయన ఆ రకంగా చెప్పించారనమాట. దాన్ని కూడా ఎవరైతే ఆ హీరోయిన్ ఉంటారో ఆవిడ దాన్ని అతిక్రమించారు అని కూడా ఆయన స్టైల్లో చెప్పారనమాట. అయితే చిన్న క్యారెక్టర్ అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా అని చెప్పేసి మీ స్త్రీవాదం ఇదేనా, అంటే మీ ఫెమినిజం ఇదే సూచిస్తుందా అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అయితే ఒక యంగ్ యాక్టర్ను కూడా ఆవిడ తక్కువ చేసి పిఆర్ టీం ప్రస్తావించింది. అంటే ఆవిడ ఉన్నటువంటి పిఆర్ టీం ఏదైతే ఉందో ఒక యంగ్ యాక్టర్, మరి దాంట్లో స్పిరిట్లో యాక్ట్ చేసేది డెఫినెట్గా ఇంతవరకు ఉన్నదైతే ప్రభాస్ గారే. మరి ప్రభాస్ గారిని అన్నారా లేకపోతే ఇన్కేస్ వేరే వాళ్ళు అన్నారా తెలియదు, కానీ ఆయన అయితే దా విషయంలో గట్టిగా మండిపడ్డారు. అయితే ఒక సినిమా డైరెక్టర్గా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. అండ్ నాకు సినిమానే ప్రతిదీ, మీరు ఎప్పటికీ దాన్ని పొందలేరు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు అని డట్టి పిఆర్ గేమ్స్ అని చెప్పి అని ఒక హ్యాష్ట్యాగ్ ఒకటి పోస్ట్ చేశారు. అండ్ ఇక దీపికా పదుకొనే గురించే ఈ ట్వీట్ అనేది కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఒక అంచనా కూడా వచ్చేసారు. అంటే అఫీషియల్గా ఆయన ఆల్రెడీ దీపిక ఇందులో చేస్తుందన్న క్లారిటీ కూడా వచ్చింది. బట్ దాని తర్వాత ఆవిడ అవుట్ అయిపోవడంతో ఇక ఇంకెవరున్నారు హీరోయిన్ అంటే ఆవిడే అని కూడా అన్నారు. అండ్ అందుకే ఆమె ఫోటోను కూడా సందీప్ రెడ్డి వంగ గారు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో ఏమే అని చెప్పేసి దీపికా పదుకొనే గారిని కూడా దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ కేస్ ఒకవేళ ఒక స్టోరీ చెప్పినప్పుడు అది నచ్చకపోతే సైలెంట్గా తప్పుకోవాలి. లేదు అనంటే ఆ స్టోరీని బయట ఎక్కడ చెప్పకూడదు. అలా కాదని
ఆ స్టోరీని మొత్తం బయటికి పంపించి ఏ రేటెడ్ సీన్స్ ఉన్నాయి, రొమాన్స్ ఎక్కువ ఉంది, గ్లామర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా స్టోరీ చేయలేదు అని చెప్పేసి సో ఆవిడ సరే మీరు చేయకపోతే నేను వేరే హీరోయిన్కి వెళ్తానని, నువ్వు కాకపోతే ఇంకోటి ఏంటి అని చెప్పేసి తృప్తి డిమ్రీ గారికి వెళ్ళిపోయారనమాట. అంటే తెలుసు మనకంటే ఆయన యాటిట్యూడు, ఆయన స్టైలు, ఆయన స్వాగు కంప్లీట్గా అసలు ఎవరికి అంటే ఎవరి మాట వినంటే కాంప్రమైజ్, సినిమా విషయంలో అసలు నేను కాంప్రమైజ్ అవ్వను అని కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. సో అన్నట్టే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా దీపికా పదుకొన లాంటి స్టార్ హీరోయిన్ కూడా అవసరం లేదు నువ్వు చేయకపోతే వెంటనే నేను నువ్వు లేకపోతే ఏంటి తృప్తికి వెళ్ళిపోతా అండ్ నా కథ బలం ఇక్కడ, ఆ యాక్టర్ నేను దానికి తగ్గట్టు మలుచుకుంటా అని కూడా అన్న ఉద్దేశంతో తృప్తి గారికి వెళ్ళిపోయారు. సో అందుకనే దీపిక అవుట్, తృప్తి ఇన్ అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో కానీ ఇన్ కేస్ ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నారు. అండ్ బాలీవుడ్ మీడియా కూడా చాలా గట్టిగానే రాశారు సందీప్ రెడ్డి వంగ గారి మీద. బట్ ఆయన ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నేను అసలు భయపడే రకం కాదు, భయపెట్టే రకం అనే రేంజ్లో డెఫినెట్గా మీరు ఏం చేసుకున్నా చేసుకోకపోయినా నా సినిమా నేను తీసేస్తా అండ్ నా స్టోరీ మొత్తం మీరు రివీల్ చేసినా నో ప్రాబ్లం. ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటని తీసినా నేను ఆబ్వియస్లీ నా స్టైల్లో నేను తీసేసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ స్టోరీ మొత్తం చెప్పి కూడా నేను థియేటర్కి రప్పించానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే అక్కడ ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్, ఇంకా ఆయన యాక్షన్ ఫస్ట్ టైం పోలీస్ రోల్ కాబట్టి డెఫినెట్గా మరి ఎందుకో ఏంటో తెలియదు కానీ దీపిక గారిది కొంచెం క్యారెక్టర్ తక్కువ ఉంది కాబట్టి ఆమె చేయరు అండ్ రొమాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చేయనన్నారు అని చెప్పారు. బట్ మరి మెయిన్ హీరోయిన్గా ఆమెనంటే ఎక్కువగా హీరోకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది కాబట్టి మేబీ ఆవిడ టీం కూడా ఒక హీరోని తక్కువ చేసి మాడితే మరి అది ప్రభాస్ గారినా లేదా అని అయితే తెలియదు కానీ మొత్తానికి మాత్రం బాలీవుడ్ మీడియా తెలుగు డైరెక్టర్ అంటే ఒక తెలుగు డైరెక్టర్ వెళ్ళి అక్కడ శాసిస్తున్నాడు అన్న ఉద్దేశమో ఏంటో తెలియదు కానీ సో ఇలాంటి కథనాలు అయితే చాలా ప్రచారం అయితే చేయడం జరిగింది. బట్ ఆయన కూడా నేను అసలు భయపడే రకం కాదు, మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అనే రేంజ్లోనే ఆయన సమాధానం అయితే వచ్చింది. సో మరి ఈ విషయం పైన మీరు అసలు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి.